హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు నవ్య వర్మ ఛానల్. కొత్త వాళ్ళు అయితే కనుక అట్లా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇది వచ్చేసి ఈవినింగ్ రొటీన్ అనమాట. ఈరోజు అయితే నేను వచ్చేసి ఇంకా మధ్యాహ్నమే ఇవి అలసందలు అయితే నానబెట్టేసిన. ఇవి ఎప్పుడు అంటే పండగప్పుడే అనమాట. మా అమ్మ వాళ్ళు వస్తూ ఉండి తీసుకువచ్చున్నారు కావాలంటే. ఇంక అప్పటి నుంచి ఎండలో పెట్టడం, ఇంట్లో పెట్టడం, ఎండలో పెట్టడం, ఇంట్లో పెట్టడం. ఎండలో ఎందుకంటే పురుగు పడుతుంది అనమాట. కొంచెం కేర్ఫుల్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఏం కాదు, కానీ ఎన్ని రోజులే ఉంటాయి, కానీ ఫ్రిడ్జ్లో నాకైతే అంత ప్లేస్ ఉండదు. ఇంక అందుకోసం అయితే ఈరోజు అయితే ఎట్లయినా డిసైడ్ అయిపోయినా, ఈరోజు ఎట్టో ఒకటి వీటిని నవ్వగొట్టేసేయాలి అనేసి అయితే ఇంకా మధ్యాహ్నం అయితే బాగా కడిగి నానబెట్టిన అలసందలు అట్లయినా చేసుకోవచ్చు. ఇట్లా ఇవి ఇసురుతారు కదా బ్యాళ్ళ మాదిర, ఆ అలసంద బ్యాళ్ళు అనమాట. ఇవి అయితే ఇంక అల్లము, పచ్చిమిరపకాయలు, కరింపాకు, ఎర్రగడ్డలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నా. ఇంకా పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసి వేద్దాం అనుకున్నాను, కానీ వీళ్ళైతే మా వాళ్ళు కరింపాకు కనపడినా కూడా పచ్చిమిరపకాయ అనేసి పక్కన తీసి పెట్టేస్తారు. ఇంకా అందుకోసం అయితే ఇంకా పచ్చిమిరపకాయలు కూడా దాంట్లో వేసేద్దాం అనుకుంటా ఉన్నా. కొంచెం కొంచెంగా మిక్సీకి వేసిన. ఫస్ట్లో వచ్చేసి మిక్సీకి వేసే ముందు కనీసం ఒక 10 నిమిషాల ముందన్నా బాగా వడగట్టేసి పెట్టుకోవాలి. ఒక చుక్క నీళ్ళు ఉన్నా కూడా అసలు రానే రావు. నేను ఎంత పొడిగా వేస్తున్నాను చూసినారు కదా. ఇదైతే కానీ నీళ్ళు అయితే ఒక చుక్క కూడా బాగా సిప్పేసి నీళ్ళు అయితే వడగట్టేస్తున్నా. ఉప్పు వేసుకోకూడదు ఇందులోకైతే. అల్లము, ఒక పచ్చిమిరపకాయలు వేసి ఇంకా మిక్సీకి అయితే పెట్టుకోవాలి. మరీ బరగ్గా కూడా మిక్సీ పట్టేసుకోకూడదు అనమాట. కొంచెం అది బరగ్గా ఉన్నట్టు తెలుస్తూ ఉండాలన్నమాట. కొంచెం అక్కడక్కడ పలుకులు అనేవి తగులుతూ ఉంటాయి కదా. మనం ఉద్దిబేళ్ళు అయితే కానీ ఉద్దిబేళ్ళకు మెత్తగా రుబ్బుకుంటాం. దీనికి ఏంటంటే ఒక రవ్వ ఇట్లా బరగ్గా ఉండాలి. అక్కడక్కడ అలసందలు అనేది తెలుస్తూ ఉండాలి. అంటే ఒక 60% మెదిగితే సరిపోతుంది అబ్బా. ఇది కానీ మనం రోట్లో వేసుకొని రుబ్బుకున్నామంటే ఆ రుసే వేరేగా ఉంటుంది. కానీ ఇదేంటంటే మనకు తప్పదు. నాకు అంత చిన్న రోల్ ఉన్నది, దాంట్లో రుబ్బాలంటే ఒక రోజంతా గడిచిపోతుంది నాకు. ఇంకా అది మెదగను కూడా మెదగదు సరిగ్గా, పచ్చడే సరిగ్గా మెదగదు ఆ రోట్లో. ఇంకా అంటే అంత కరెక్ట్గా లేదనమాట ఇదైతే. ఇంక అందుకోసం అయితే మిక్సీకి వేసిన గ్రైండర్ వేద్దామన్నా కానీ నా గ్రైండర్ ఇద్దరికే తలికేనే 2 గంటలు పడుతుంది. ఇంక అందుకోసం అయితే కరెక్ట్గా వస్తుందో లేదు. ఇప్పుడైతే కరెక్ట్గా ఉన్నది. మరీ ఇంకా లూజ్ అయిపోయిందంటే కానీ ఇంక అస్సలు సెట్టే అవ్వదు. ఒకరోజు గట్టుకున్నా పర్వాలే. ఇప్పుడు ఏంటంటే ఎర్రగడ్డలు కానీ ఇంకా సాల్ట్ కానీ వేయట్లే. ఇప్పుడు వేసినాం అనుకో నీళ్ళు ఊరుతుంది అనమాట. ఇంకంతా వేసి పెట్టేసినా. ఇంకంతా వేస్తే మాకు అంత ఏం చేస్తాము. మాకుండే 4 మనుషులకు తలా 4 తినేదే చాలా జాచి. ఇంక అందుకోసం అయితే టిఫిన్లో అయితే పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అనేసి. ఫ్రిడ్జ్లో అంటే మామూలు ఫ్రిడ్జ్లో పెట్టేసినాం అనుకో పురుగు వచ్చేస్తుంది, బస్ చెడిపోతుంది. ఇంక అందుకోసం ఫ్రీజర్లోనే వేసేసుకోవాలి. దీన్ని అయితే చేసేసుకొని మళ్ళీ ఎప్పుడన్నా చేసుకునే ముందు తీసి పెట్టుకొని ఒక అర్ధగంట తీసి పెడితే ఐస్ అంతా కరిగిపోతుంది కదా. కరిగిపోయినాక ఎర్రగడ్డలు సాల్ట్ వేసుకున్నామంటే సరిపోతుంది. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి గిల్లు అయితే తుడుచా ఉన్న. టైం అయితే 3 అవుతా ఉన్నది. ఇంక ఇప్పుడైతే కానీ ఇంకా గిల్లు అయితే పోతాను తుడసలా. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా రోజు తుడుచుకుంటానే ఉంటా. ఎప్పుడో నాకు ఒళ్ళు బద్దకిచ్చి ఒళ్ళు బాగాలేదు ఏదో ఇబ్బంది అయితే తప్పించి ఇంకా లేకపోతే ఇంకా ఆల్మోస్ట్ రోజు తుడుచుకుంటానే ఉండాలా. ఇదిగాక అది తెల్లగా ఉంటాయి కదా ఈ టైల్స్ వచ్చేసి. అవి ఏంటంటే ఒక్క రవ్వ ఏదన్నా పడింది అనుకో, పొద్దున్న నీళ్ళు తినేటప్పుడు ఏదైనా టిఫిన్ ఒక రవ్వ పడి ఏదైనా తోసినా అనుకో ఆ పచ్చగా ఎర్రగా అంతా కర్రగా పడుతుంది అనమాట ఇది. ఇంక అందుకోసం అయితే తుడసాల్సిందే. అసలు మా ఆయన ఏంటంటే తుడిచి ఆ బండ్లు అరిగిపోయి నువ్వు అని అంటారు. ఏమన్నా పడిన కూడా ఒకసారి నీళ్ళు వేసారు తుడిసి వచ్చేపోతుంది అనేసి. నాకెందుకు అట్ట నీళ్ళు వేసి తుడిసేదానికన్నా ఇట్ట ఒకేసారి ఇంకా ఇదేం పెద్ద ప్యాలెస్ కాదు కదా ఉండేది, బెడ్రూమ్ హాల్ కిచెనే. ఆ 3 ఎంతసేపు తుడుచాము అనేసి అయితే ఇంకా తుడుచాను. ఇంకా నేను సంపాదించినంతా నేను లైజాయిల్కే సరిపోదంట. నేను లైజాయిల్ వేస్తా, మళ్ళీ ఒక లైట్గా షాంపూ వేస్తా కొంచెం తుడిచినప్పుడు అయితే. ఇదేంది ఏ షబ్బా క్లీన్ ప్లస్ షాంపూ ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేస్తా బాగుంటుంది అనిపించేది. మా ఆయన ఏదన్నా ఒకటి వేయాలి కానీ 2 లైజాయిల్ పోతావు ఇది పోతావు ఎందుకే అనేసి. ఇంకెప్పుడు డెటాల్ కూడా పోతావు అంటే ఇంకెందుకు అన్నీ పోయి పెనాయిలు హార్పిక్ ఉంటాయి కదా అన్నీ పోయి అని తిడతా ఉన్నాడు అయితే పడుకొని అయితే. ఇంకా తర్వాత అన్నీ ఎత్తిపెట్టుకొని అయితే తుడిసేస్తాను. తుడిసి ఎంతసేపు పోలు కానీ వచ్చినారంటే కానీ ఇంకంతా పోతారు అనేసి. వీళ్ళు ఎంత చెప్పినా ఇంకంతే అనమాట. ఒక్కోసారి చెప్తే వింటారు కానీ ఇంక మనం ఏం చేయలేం. పాపం టైర్డ్గా ఉంటారు, ఏదైనా టక్కన పడిపోతుంది, ఇంట్లో పడకుండా ఉండరు కదా. అందుకోసం అయితే ఇంక పొద్దున్నే తుడుచున్నా కానీ పొద్దున్నే టైం సరిపోవట్లే. ఇంక పొద్దున్నే తుడుద్దామంటే తుడచలేకపోయినా పొద్దున్నే 4 గంటలు వేసినా టైం సరిపోలే. అందుకోసం అయితే ఇంక ఇప్పుడు మళ్ళీ సాయంకాలం తుడుద్దాం అంటే పిల్లకాయలు అట్ట ఇట్ట తిరుగుతాయి. ఎట్టయినా ఇంట్లో కలబేడగా ఉంటారు కదా. ఇప్పుడైతే ఇంక అసలు వీలు అవ్వనే అవ్వదు. అందుకోసం అయితే ఇంక ఇప్పుడు తుడిసేసినాం అనుకో ఆరిపోతుంది నీట్గా వచ్చేసి. అంటే మరీ ఈ టైంలో అని కాదు, తుడిసేసినాం అనుకో ఇంకా ఫ్యాన్ అయితే ఆరిపోతుంది. ఆయన పాటికి నిద్రపోతాను. ఇంకా 4 స్కూల్కి పోతాడు కదా, ఇంకొక గంటకల్లా ఆరిపోతుంది. ఇంకా కారం చేద్దాము అనేసి. అలసంద వల్ల అంటే చికెను నాటుకోడి పులుసు చేసుకొని అలసంద వల్ల చేసుకుంటే ఆ రుసే వేరు అసలు. ఇంకా నాటుకోడి పులుసు ఆడిపోయాను ఇప్పుడు అనేసి ఇంకా కారం అయితే చేస్తానన్నా. ఒటిమిరపకాయలు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డ, టమాటాలు వేసేసి ఇంకా కారం ఒక రవ్వ బాగానే ఉండాలనేసి ఒటిమిరపకాయలు ఒక రవ్వ ఎక్కువ జాచిగానే వేసుకుంటా ఉన్నా. కొంచెం
ఒకరోజు ఉప్పు వేసుకొని కళ్ళు ఉప్పు వేసుకొని దీంట్లో ఒకరోజు జీలకర్ర అయితే వేసేసుకోవాలన్నమాట. జీలకర్ర వేసేసి ఒకరోజు బాగా మిక్సీ పట్టేసుకున్నామంటే సరిపోతుంది. తిరగబోయకుండా బాగుంటుంది కానీ తిరగబోచ్చే మళ్ళీ సాయంత్రం ఏదైనా టిఫిన్ చేసుకున్నప్పుడు కూడా ఉంటుంది కదా. ఇంక ఈవినింగ్ వచ్చారు కదా, వాళ్ళు ఏమైనా స్నాక్స్ ఏమైనా చేయిద్దామనేసి చేసిన. ఇంక కారం కూడా ఇంకేం పని లేదబ్బా, పని అయిపోయింది. కారం కూడా తిరగవచ్చాను. మా ఆయన ఏంటంటే పొద్దున్నే లేచావు నిద్రపోయి సావచ్చు కదా, పొద్దుల ఏదో ఒకటి కలబెడతానే ఉంటావు, నన్ను నిద్రపో నీవు అని అంటాడు. నేను కలబెడితే నీకేం స్వామి అంటే, మనిషి పక్కన కలబెడతా అంటే ఏ నిద్ర వచ్చేది అని అంటాడు. మా నిద్రపోతాడు మళ్ళీ కలబెడతానే ఉంటావు నిద్రపోతా అంటే, నాకు మధ్యాహ్నం నిద్రపోతే మళ్ళీ తొందరగా పడుకోలేను. 10 గంటలకు పడుకున్నా అంటే మళ్ళీ ఇప్పుడు 11, 12కు నిద్ర పట్టదు. ఇంక అందుకోసం ఏంటంటే మధ్యాహ్నం నిద్రపోను. నిద్ర ఒకటో ఒకటి కంట్రోల్ చేసుకొని ఏదో ఒకటి పని చేసుకుంటా ఉంటా. ఇంక అందుకోసం అయితే ఇంకా పని చేసుకుంటాడు. మధ్యలో అటు కూర్చొని పని చేసేది ఎన్ని కనపడవు మా ఆయనకి. అటు వచ్చి ఫోన్ తీసుకున్నా అంటే అప్పుడే కనపచ్చాయి. ఫోన్ చూసుకునే బదులు నిద్రపోవచ్చు కదా పోయి, మళ్ళీ నేను అప్పులు లేసినా నిద్ర వచ్చానంటావు అనేసి అయితే ఇంక మధ్యాహ్నం నిద్రపోతే నిద్ర రాదు. అదే కానీ మధ్యాహ్నం నిద్రపోకుండా పొద్దున్నే తొందరగా లేసినాం అనుకో, ఒక 9:30, 10 అటు పడుకున్నాం అనుకో, పడుకుంటాను నిద్ర వచ్చేస్తుంది. అదే కానీ నిద్రపోయేసినాం అనుకో నిద్ర రాదు, మళ్ళీ పొద్దున్నే లేటుగా లేయాల్సింది వచ్చేది. ఎందుకు స్వామి ఈ తలనొప్పులన్నీ అనేసి మధ్యాహ్నం అయితే ఆల్మోస్ట్ ఒక 90% నిద్రపోను. ఇంకా నాకు కళ్ళు మూతలు పడి ఇంకా నాకు తెలియకుండా నిద్రపోయినా అంటే నిద్రపోవాల్సిందే. కానీ ఇంకా తర్వాత వచ్చి ఇంకా కారం అయితే ఇంక అయిపోయింది. ఇంకా తిరగపోసేసినాం కదా, ఒక సుక్క నీళ్ళు వేసి పోసేసినామంటే సరిపోతుంది. మరీ గట్టిగా ఉంటుంది కదా కలుపుకోవడానికైతే. వడలేకైతే ఈ రోజుకి కారమే. మళ్ళీ అన్నింటిలో వడలేకి బొండలేక అన్నీ కారం. ఇంకా కారం చట్నీ కాకుండా ఇంకేం తింటావు. ఈ తమిళలో అయితే సాంబార్ పోసుకొని తింటారు. ఇంకా సాంబార్ పోసుకొని అయితే మనం తినలేమన్నమాట. ఇంకా అందుకోసం అయితే ఈ కారం చట్నీ చేద్దాము. మళ్ళీ ఎందుకు బా చట్నీ వద్దులే అనిపించింది. కారం అయితే బాగా ఒకరోజు తినడానికి బాగుంటుంది కదా, ఇంక అందుకే. ఇంకా వర్షం వచ్చేటట్లు ఉన్నట్టున్నది వాతావరణం అయితే. నీళ్ళు తాగుతా ఉన్నా చెమటలు పడతా ఉన్నాయి అనమాట. ఇంకా కారం అయితే అయిపోవచ్చింది. ఆఫ్ చేసినామంటే సరిపోతుంది. ఉడికింది అబ్బా, సుమారుగా బాగానే ఉడికింది. ఇంకా ఆఫ్ చేసేసరికి ఇంకా వీళ్ళు పిల్లలు అయితే వచ్చేస్తున్నారు. ఇంటికి వచ్చేసి ఇంకా ఫ్రెష్ అవుతా ఉన్నారనమాట. ఇంకా వాళ్ళు అయితే ఇంకా వేడిగా వేయి చేస్తాను అన్నీ రెడీగా ఉన్నాయంటే వీళ్ళు ఏం చెప్పినారు తెలుసా, మా వల్ల ఎన్ని మళ్ళీ చేసుకోవచ్చు కానీ కూల్గా ఏమన్నాయి మా అని అన్నారనమాట. ఏమిచ్చాను రా నాయన కూల్గా ఏమున్నాయి ఇంట్లో అని చూసి పాలు నిన్న కాంచున్నా ముందు రోజు పాలు కాంచున్నా. ఈ సేమ్ రేలా కొన్ని ఎక్కువ చిక్కగా కాంచినట్టు మటుకు సేమ్ వేసి 2 ప్యాకెట్లు తెచ్చున్నారు కదా జ్యూస్కి అయితే. దానిమ్మకాయ జ్యూస్ సగం వేసేసి ఇంకా సగం ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేసిన. అది కూడా ఫ్రిడ్జ్లో సామాన్ వేసి పైన ఫ్రీజర్లో పెట్టేస్తున్నా నేను, గ్లాస్లో పాలు పెట్టేసి. ఇంకా అవి ఇప్పుడు ఉపయోగపడినాయి అన్నమాట. మళ్ళీ ఎక్కువ రోజులని చెడిపోతే ఏం చేయాలబ్బా అనుకుంటా ఉన్నా, కాంచన సేవరేద్దామనేసి. ఇంకా కొంచెం ఏదైనా మిల్క్ షేక్ చేద్దామనేసి ఇంకా ఇది పిస్తా ఉంటుంది కదా, పిస్తాది ఉన్నది. ఇట్లా గడ్డ కడితే పాలు ఏదన్నా మిల్క్ షేక్లు చేసుకుంటే భలే ఉంటాయి నిజంగా టేస్ట్ అయితే. అంటే కూలింగ్గా తాగేదానికైతే. ఎప్పుడూ కూలింగ్గా తాగకూడదు, ఎప్పుడైనా ఒకసారి తప్పదన్నప్పుడు తాగాలనిపించినప్పుడు తాగాల్సిందే. కొంచెం చక్కెర అయితే వేస్తామన్నా. ఇది ఉంటుంది కదా కలకండ తెప్పించుకొని పౌడర్ చేసుకొని వేద్దామంటే ఆ కలకండ ఎందుకో నాకు రిలయన్స్లో కానీ ఇక్కడ రేవతి స్టోర్స్లో ఏడా దొరకట్లే అసలు. దానికి మళ్ళీ పైన ఐస్ ఎత్తుకొచ్చినాడు వీడు, మళ్ళీ ఐస్ వేయమారు అంతా అనేసి. ఇది వచ్చేసి పిస్తా అనమాట. పిస్తాది సిరప్ ఉంటుంది కదా, పిస్తా అండ్ ఇలాచి 2 వచ్చేసి నేను 2 డ్రాప్స్ వచ్చి మా ఇంకొంచెం ఏమో బాగుంటుంది ఫ్లేవర్, నువ్వు తక్కువ వేస్తావు అనేసి. స్వామిని మీరు బాగుంటారా నేను చేసుకొని వచ్చా అంటే పక్కనే నిలబడుకుంటారు. ఇంకా సబ్జా గింజలు అయితే నానబెట్టిన. జై అయితే సబ్జా గింజలు ఎన్ని పోసినా తాగిచ్చేస్తాడు. రాసి అయితే ఎందుకు మాకు ఇదంతా నువ్వు సబ్జా గింజలు లేకుండా వెయ్యే అని అంటుంది. ఇంకా నేను మీరు కావాలన్నట్టు జ్యూస్ చేయించినాను కదా తాగనేసి. మా ఆయన ఒక పక్కన అసలు వడలు చేస్తాను కదా, ఇంకా మళ్ళీ జ్యూస్ చేస్తున్నాం ఎందుకు ఆ వడలు తింటారా అనేసి. పిల్లకాయలు అంత ఆశగా అన్నప్పుడు ఇంకా చేసేయాలి కదా, తప్పదు. ఇంకా నేను చేసినాను కంటే పొద్దులొచ్చి చేస్తూనే ఉండు 24 గంటలను వంట రూమ్లోనే ఉండు అని అంటాడు. నీకు ఎందుకు పిల్లకాయలు అంత ఆశగా అడిగినప్పుడు చేసుకున్నా ఉంటామా మళ్ళీ. నేను పొద్దున్నే వెళ్ళిన స్కూల్కి, ఎప్పుడో 4 గంటలకు వచ్చారు, ఎంత టైర్డ్గా అయింటారు అంటే ఏమో మూటలు మోస్తున్నారు అనేసి. సరే ఎవరు బాధ వాళ్ళది, నా బాధ నాది పాపం. సరే పైన వచ్చేసి ఇది బాదం పప్పు ఉంటుంది కదా, గ్రేట్ చేసేసినారు చెయ్యి అయితే పైన వేసి, మళ్ళీ చెర్రీ అనమాట డెకరేషన్కి. అది తాగేదానికి మా ఆయన ఒక పక్క చూస్తూ ఉంటాడు, ఏంట్రా మీ పనులు నువ్వు మీ అమ్మ వంటన్నా నేర్చుకోరా చదవకపోతేను అనేసి అయితే. ఇంకా సరే ఇది చేసిన తాగుతా ఉన్నారు. ఈరోజు బాగుంది. ఇంతకుముందు ఒకసారి చేస్తున్నా, ఆ రోజు ఏంటంటే సిరప్ తక్కువ అయిందంట, ఈరోజు సిరప్ బాగుంది అని చెప్తా ఉన్నదనమాట. ఇంకా తాగేసి సరే ఇంకా చదువుకుందరు అంటే ఏం వచ్చినావంటే వీడియో తెచ్చినా అంటే నేను డ్రెస్ తీసేస్తున్నాను వీడియో తీస్తున్నావు అనేసి ఇంకా పోతా ఉన్నాడు అనమాట. ఇంకా అట్లా వేసుకుంటే బాగుంటుంది కానీ తీనేదీడు ఎప్పుడు ప్యాంటు షర్టు వేసుకొనే ఉంటాడనమాట, అంత సిగ్గు వీడికైతే. ఇంకా తర్వాత అయితే ఇంకా నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి
ఇంకా యూనిఫామ్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసిన. పొద్దున్నే వేద్దాం అనుకున్నా కానీ ఇంకొచ్చిన తర్వాత యూనిఫామ్లు ఇంకెట్లా సాక్స్లు అన్నీ ఉంటాయి కదా, అవంతా వేసేసినామంటే సరిపోతుంది. ఇంకా అందుకోసం అయితే ఇంకా చదువుకోవడానికి అయితే కూర్చునేస్తున్నారు. ఇంకా నేను వాళ్ళకి ఏమైనా పెట్టేనా అంటే కొద్దిసేపు ఉండుమా, ఇప్పుడే వద్దులేమ్మా, నా ఆకలి కావట్లేదు, ఇప్పుడే జ్యూస్ తాగాం కదా, మిల్క్ షేక్ తాగినాం కదా, అప్పుడే ఆకలి కావట్లేదులే అంటాను. ఆ సిరప్ ఏంటంటే కెమికల్ కొంచెం ఎక్కువ లేదబ్బా, నేను కొంచెం చూసే తీసుకుంటాను కదా, పిల్లలు వచ్చినా మళ్ళీ అంత కెమికల్ అది ఇది అనుకున్నారు. ఆల్మోస్ట్ నేను చూసి తీసుకున్నాను అనమాట. మనం తెలుస్తుంది కదా మనకి ఏం ఫ్లేవరు ఎట్లా అనేసి. బయట కూడా ఎక్కువ దొరకదనమాట అదైతే కొంచెం. ఇంకా తర్వాత అయితే ఇంకా వాడు నేను చెప్పేసిన ఇంకా తర్వాత నా వల్ల కాదు. ఇంకా ఆమె అయితే హిందీ అయితే చదివిస్తాను అనమాట. నా వచ్చినంత చెప్పిస్తాను కానీ మరీ వీళ్ళకి సిబిఎస్ఈ 6th 8th చెప్పించే అంత హిందీ అయితే రాదు నాకైతే. ఇంకా చెప్పించేసి రివిజన్ చేసుకునేటప్పుడు అయితే ఇంకా నేనైతే కూర్చోబెట్టుకుంటా. ఇంకా కూర్చోమన్నారు. వెదర్ అయితే సూపర్గా ఉండదు. పైన అయితే బట్టలు ఆరేయడానికి వచ్చేస్తున్నా, భలే ఉన్నది అసలు. ఇటు తాడి తెయిపోయింది అనమాట. పని చేస్తూ ఉన్నారు పైన అంతా, పెయింట్లు అయితే వేస్తూ ఉన్నారు పైన మీద పైన. అటు సైడ్ గోడ పెట్టారు కదా, ఇంకా అక్కడ షూట్ చేస్తూ ఉంటే లైట్ డల్ అయ్యేది బ్రైట్ అయ్యేది తెలుస్తూ ఉన్నది కదా, చేంజ్ అవుతూ ఉన్నది, డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది కదా. భలే ఉంది అసలు చూసేదానికైతే. మా ఆయన అయితే బట్టలు ఆరేస్తున్నావు వర్షం రాకపోతే చూడనేసి. మా అట్లయితే స్వామి యూనిఫామ్లు మట్టి కింద ఆరేద్దాము తాళ్ళ మీద, మిగతాటి వేసేస్తానులే అని చెప్తా ఉన్నా. గెట్ చెయ్యి, పొద్దున్న ఆరేయమంటే ఆరేవు, యూనిఫామ్స్ అన్నీ వేయాలంటావు. ఈ వాషింగ్ మిషన్ పొద్దున్న వేసినాక మళ్ళీ సాయంత్రం వస్తే మళ్ళీ ఉతకాలి. ఎందుకురా ఇవన్నీ తలనొప్పి. అది కూడా వాటర్ కూడా సరిగ్గా వేయట్లేదు మోటార్ కూడా ఈ మధ్య అయితే. ఈ పని చేస్తున్నారు కదా, నీళ్ళు అన్నీ సరిపోతున్నాయి అనేసి అయితే. మళ్ళీ కిందకు వచ్చినా మళ్ళీ ఏడ కొట్లాడుకుంటూ ఉంటారు అనేసి అయితే. ఇంకా తర్వాత అయితే ఇంకా వాళ్ళకైతే బేహాచ్చా అన్న. ఇంకా పక్కన కూర్చోన్నారు కదా, ఇంకా బెడ్రూమ్లో హాల్లోనే చదువుకుంటా అన్నారు, పక్కనే ఉంటారు కదా అనేసి. ఉన్నట్టుంటారు చదువు విషయంలో. ఏదన్నా టక్కన వండి కానీ జైన్ ఏదన్నా అంటుంది, ఊడపడ కొడతాడు ఆ పిల్లని పట్టుకొని. ఇంక ఇద్దరు అప్పుడు కొట్లాడుకొని అలుగుతారు, చదవరని బుక్లు ఆడేసేస్తారు. ఇంకా అందుకోసం ఏంటంటే చూసుకుంటా అన్నారు. ఫస్ట్ ఏదన్నా గొడవ స్టార్ట్ అయినప్పుడే ఇంకా ఆపేసేయాలి. ఆ పిల్లని కొట్టద్దురా అంటే కానీ ఆ పిల్ల ఏదో ఒకటి నోటు మాట అనేస్తుంది టక్కన. కూడా మా మాట తీసుకోలేదు. అప్పుడు కొడతారు, ఒరే ఆడపిల్లకాయలను కొట్టకూడదురా అట్ట మాదిరా, ఇదేనారా నీకు నేర్పించింది అంటే. నేను అట్లంతా బయట కానీ ఎవరితో అట్లా మాదిరి అంతా ప్రవర్తించనుమా, ఆశీ కదా మా సిస్టర్నే కదా కొడతాను అంటారు. అక్క అని అసలు అన్నే అండు. ఆశీ అంటాడు. ఇంకేదైనా చెప్పేటప్పుడు మై సిస్టర్ అని ఇంట్రడ్యూస్ చేస్తాడనమాట. ఇంకా అట్లా ఉంటుంది ఆయన అయితే. ఇంకా మా అక్కనే కదా, అక్కనైతే అంటగా కొడతారని డీప్నే కొడతాడనమాట వంగదీసి. అది ఒకటి కొడతా ఉంటే గమ్మున ఉంటుంది. తిడుతుంది కానీ నోటితో ఏదన్నా కొట్టేటప్పుడు తిరిగి కొట్టడం తక్కువ. ఇంకెక్కువ అంటే కాళ్ళతో తనుకుంటారు ఇద్దరు. ఇంకట్టుంటుంది. అయినా కూడా కొట్టకూడదని చెప్తానే బయట వాళ్ళతో ఇంకా మర్యాదగా మాట్లాడతాడు బాగా. ఆడపిల్ల రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ అక్కను మటుకు కొడతాడు. ఆ ఇమ్మటికి ఆడపిల్ల కాదురా అంటే ఇంకా దానికి 100 కారణాలు చెప్పేస్తాడు. ఈ అన్న పోనైనా కొట్టుకుని రోజుసేపు మళ్ళీ వానిగా నడిచినా అంటే ఓడేడిస్తే ఏమో తట్టుకోలేదు. వాడిని ఎందుకు తిట్టినావు, మేమిద్దరం కొట్లాంటే నీకెందుకు, పోయి సముదాయించని నన్ను సతాయించాడు మళ్ళీ. ఇంకా ఎందుకురా స్వామి అనేసి ఇంకా గొడవ రాకుండానే చూసుకోవాలి చదువు విషయంలో తప్ప. తర్వాత ఏదైనా కొట్టుకుంటే కానీ వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళే కలిసిపోతారనేసి వదిలేస్తాయి. ఇంకా అయిపోవచ్చినాయి అనమాట ఆల్మోస్ట్ అయితే. ఇంకా వేసేస్తున్నా. దీంట్లో వచ్చి ఇంకా లాస్ట్లో ఉప్పు ఉప్పు ఎర్రగడ్డలు కట్టిన సోడా పొడి అయితే అసలు వేయకూడదు. ఇంకా ఫస్ట్ అయితే ఇంక మా ఆయనకి పెట్టాల్సిన. వాళ్ళు అడిగితే చదువుకుంటున్నాము తర్వాత తింటాంలే అన్నారు. ఇంకా మీ ఇష్టం అయినా ఎప్పుడైనా తినేసేయండి అనేసి ఈయనకైతే పెట్టేసిన. నైట్ టిఫిన్ అంటే టిఫిన్ ఇంకేమన్నా ఇదే తలా 4 దిన మధ్యది అయితే సార్లే. మళ్ళీ ఏం టిఫిన్ అని వర్షం స్టార్ట్ అయిపోయింది. ఏడ కరెంటా పోతుందా అనిపిస్తూ ఉన్నది. గాలి ఫుల్గా గాలి అయితే తోలుతూ ఉన్నది. ఇంకా ఈ రోజు వీడియో అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అనుకుంటున్నారు. ఇంతసేపు చూసినాక చాలా థ్యాంక్స్. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి.